హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది రొటీన్గా అందరు చేసుకునేదే, కానీ నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను. ఒకసారి చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా 2 కప్పుల బాస్మతి రైస్ని 2 టైమ్స్ వాష్ చేసి మునిగేదాకా వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. అంతలోపు వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్యాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్, ఆలు, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, ఆనియన్, మిర్చి యూస్ చేస్తున్నాను. ఇవే కాకుండా మీరు ఇంకా కొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ అయ్యాక చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర, మిరియాలు వేయాలి. ఉంటే బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. తర్వాత ఆనియన్ వేసి ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత ఇందులో కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని అన్నీ యాడ్ చేసి ఒకసారి కలిపి నిప్ క్లోజ్ చేసి 5 మినిట్స్ పాటు ఉడకనీయండి. 5 మినిట్స్ తర్వాత నిప్ తీసి 1 కప్ కమ్మటి పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకోవడం వల్ల బిర్యానీ మనకు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ బిర్యానీ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత నానబెట్టిన బియ్యం వేసి మళ్ళీ దాని మీద 1 టేబుల్ స్పూన్ నెయ్యి ఇలా వేసి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. తర్వాత 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు నిప్ క్లోజ్ చేసి 15 to 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత చూస్తే మనకు పర్ఫెక్ట్గా బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ నిప్ క్లోజ్ చేసి 10 మినిట్స్ అలాగే ఉంచండి. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది. టేస్ట్ కూడా సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. దీంట్లోకి రైతా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.